పెంచారు. నేడు కొత్తగూడెం, మహబూబ్ నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో రేవంత్ పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు కొత్తగూడెం జనజాతర సభలో సీఎం పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు మహబూబ్ నగర్, కొత్తకోటలో కార్నర్ మీటింగ్లో పాల్గొనున్నారు. సాయంత్రం 6:30కు సికింద్రాబాద్లో కార్నర్ మీటింగ్, రాత్రి 8 గంటలకు ముషీరాబాద్లో కార్నర్ మీటింగ్కు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. బయటిక ఎన్నికల నేపథ్యంలో, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ప్రచారాలకు సంబంధించి కూడా పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్. చందు, కొత్తగూడెం పరిధిలో ఈ రోజు కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలో ఒక సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించినారు. ఈ ప్రచార సభకు సంబంధించి ఇప్పటికీ రేవంత్ రెడ్డి హాజరుగా సభకు ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించింది సభా ప్రాంగణం, ప్రకాశం స్టేడియం పరిసర ప్రాంతాలు, దాంతో పాటుగా హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిస్థాయిలో డాగ్ స్క్వాడ్ తో ఎస్పీ రోహిత్ రాజు బృందం పూర్తి తనిఖీలు కూడా పూర్తి చేసిన పరిస్థితి కనబడుతుంది. ఉదయం 11 గంటల ప్రాంతాల్లో కొత్తగూడెం చేరుకున్నారు. 11 గంటల నుంచి 12 గంటల వరకు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ రామసాయం రఘురామ్ రెడ్డి పోటీ చేస్తున్న సంబంధించి ఆయన గురించి ఎన్నికల్లో గెలిపించాలంటూ ఆయన ప్రచార సభ నిర్వహించినది సంబంధించి ఇప్పటికే ఈ సభకు ముగ్గురు మంత్రులు, ఖమ్మం జిల్లా సంబంధించిన ముగ్గురు మంత్రులు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ సభకు హాజరు కానుంది. దాంతోపాటు ఈ సభకు 40,000 మంది ప్రజానీకాన్ని కూడా హాజరయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఇప్పటికే సమాయత్తం చేసిన పరిస్థితి కూడా కనపడుతుంది. ఇప్పటికే ఒక పక్క రాజకీయాల్లో పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచాడని చెప్పవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి, ఇది బీజేపీ పార్టీకి ఓటు వేస్తే మురిగిపోతాయి అంటూ మాత్రానికి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి పిసిసి హోదాలో తను ప్రసంగం మాత్రానికి దాటుగా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క బీఆర్ఎస్ పార్టీ నేతలు కేటీఆర్, హరీష్ రావు హైదరాబాద్ పై యూటీ వివాదం కొత్త వివాదాన్ని తీసుకొస్తున్నారు. 10 ఏళ్ల తర్వాత కూడా ఇలాంటి చిల్లర వ్యవహారాలు చేస్తున్నారంటూ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు 11 గంటలకు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఆ తర్వాత మహబూబ్ నగర్ లో, తర్వాత సికింద్రాబాద్ నుంచి సికింద్రాబాద్ రోడ్ కార్నర్ షోలో పాల్గొన్నారు. తర్వాత మల్కాజ్గిరిలో సాయంత్రం 7 గంటల ప్రాంతాల్లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో దానం నాగేంద్ర ప్రచార సభలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. చందు. రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ.